మీరు ఒక్కసారైనా ఇలా ఫీల్ అయ్యారా? మీ లోపల మీరు కాదు, వేరే ఎవరో ఉన్నారని? జర్మనీలో ఉన్న అనిలిస్ మిచెల్ అనే అమ్మాయికి అదే జరిగింది. ఆమెకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రాత్రి ఆమె శరీరం మొత్తం వణికిపోయింది. డాక్టర్ చెప్పారు మూర్ఛ రోగం అని. మెడిసిన్స్ మొదలయ్యాయి, కానీ ఏ మార్పు లేదు, ఏమీ తగ్గలేదు. రోజు రోజుకు ఆమె మరింత మారిపోతుంది. ఒకరోజు చర్చిలో జీసస్ చిత్రాన్ని చూసి పిచ్చిగా అరిచింది. క్రాస్ ని చేతిలో తాగలేకపోతుంది. అప్పటి నుండి ఆమె నోటి నుండి వేరు వేరు మగగొంతులు వినిపించడం మొదలైంది. ఆమె నేల మీద పడి గంటల తరబడి అరిచేది, పురుగుల్ని తినేది, తన వాళ్ళనే కొట్టేది. ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళు రాత్రిపూట నిద్రపోవడమే మానేశారు. డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేశారు, మెడిసిన్ తో ఏమీ చేయలేమని. చివరికి చర్చ్ బిషప్ పర్మిషన్ ఇచ్చాడు ఎక్సాసిజం చేయమని. 10 నెలల్లో 67 సార్లు ఎక్సాసిజం జరిగింది. కొన్ని సెషన్స్ లో 4 గంటల పాటు నడిచాయి. అన్ని సెషన్స్ అన్ని ఆడియో టేప్స్ లో రికార్డ్ అయ్యాయి. కానీ జూలై 1, 1976న ఆమె చనిపోయింది. శరీరం కేవలం 30 కేజీలు తగ్గిపోయింది. 10 నెలల్లో ఆమె అక్షరాలా కరిగిపోయింది. తర్వాత ప్రీస్ట్ మీద, తల్లిదండ్రుల మీద కోర్టులో కేసు మొదలైంది. కోర్టులో ఆమె ఎక్సాసిజం ఆడియో టేప్స్ ప్లే అయినప్పుడు గది మొత్తం నిశ్శబ్దమైంది. ఆ ఆడియో టేప్స్ లో వస్తున్న గొంతులు, అరుపులు విన్న జడ్జి కూడా వణికిపోయాడు. ఈ కేసు తర్వాత వెటికన్ మొత్తం ఎక్సాసిజం రూల్స్ నే మార్చేసింది, ఇలాంటి ట్రాజడీ మళ్ళీ జరగకూడదని. కానీ ఈ ఒక్క రోజు, ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. అనిలిస్ మిచెల్ కి నిజంగానే దయ్యం పట్టిందా, లేదా జబ్బు పడిన ఆ అమ్మాయిని నమ్మకం పేరుతో మనుషులే చంపేశారా? మీకేమనిపించిందో కమెంట్ లో చెప్పండి. మీరు ఏ సైడ్ లో ఉన్నారు?